ఇది విజయ్ దేవరకొండ గారి తాతగారి ఇల్లు. తాతగారి అంటే వాళ్ళ తాతగారి ఇల్లు అది. ఓకే. ఎంతమంది మొత్తం? వాళ్ళు ముగ్గురు కొడుకులు. ఓకే. పెద్ద ఆయన పేరు విఠలరావు, రెండో ఆయన పేరు గోవర్ధన్, చిన్న ఆయన పేరు ప్రకాష్ రావు. ఇప్పుడు విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు ఎవరి కుమారులు? గోవర్ధన్ రావు కొడుకులు, ఓకే. ఇద్దరు కొడుకులు. ఓకే. 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 అంటే అన్న నిజంగా ఈ రోజు ఆలోచిస్తే ఒకసారి మొత్తం కూడా మీ ఊరి గురించే మాట్లాడుతుంటారు దేశవ్యాప్తంగా. ఓ ఆ! మ్యారేజ్ అయింది కాబట్టి. ఓకే. రేపు మరి రాబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళిద్దరు కూడా రాబోతున్నారు మీ గ్రామానికి సంబంధించిన. ఎట్లా అనిపిస్తుంది మంచిగా. ఓకే. అంటే ఇప్పుడు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు వీళ్ళు? అప్పట్లో బాగా ఆస్తి ఉన్న వాళ్ళే, భూమి గినంగా బాగానే ఉంది, ఆస్తులు ఉన్న వాళ్ళే. కానీ ఇంతకుముందు ఉన్న వాళ్ళకు దాంట్లోకి దీంట్లోకి ఇచ్చేది పేరు పలుకుబడి బాగానే ఉంది. ఓకే. వాళ్ళకి మేనతలు కూడా నలుగురు ఉండ్రు. ఓహోహోహో! అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఓకే. ఉమ్. నిజంగా ఈ రోజు మనం చూస్తే ఒక హీరో నిజంగా ఆయన గురించి ఎక్కడ చూసినా హాట్ టాపికే. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నిజంగా ఆయన ఇల్లు ఇక్కడ ఉంది, ఈ పాత ఇంట్లో ఇలా ఉండేవాళ్ళని ఎవ్వరికీ తెలియదు. అంటే మీరు పక్కనే ఉంటున్నారు. అంటే మాది ఇల్లు అదే పక్క ఇల్లే. అయితే వాళ్ళది దేవరకొండ అంటే దేవరకొండ అనుకుంటారు, కానీ ఇంటి పేరు విజయ దేవరకొండ. అయితే ఇంకా ఇది అందరేమో దేవరకొండ దేవరకొండ అనుకొని దేవరకొండ అంటారు, కానీ ఈ ఊరే తుమ్మనిపేట. సో మొత్తంగా